రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేటలోని కండోర్ షైన్ స్కూల్ ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. నుదుటిన బొట్టు పెట్టుకుని స్కూలుకు వచ్చిన విద్యార్థుల పట్ల ప్రిన్సిపాల్ దురుసుగా ప్రవర్తించారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. విద్యార్థిని కొట్టినందుకు సార్ సార్ యాక్చువల్గా ఏమైంది సార్ నాకు సార్ రీజన్ తెలియకుండా మీరు సస్పెండ్ ఎందుకు చేస్తున్నారండి? రీజన్ తెలియకుండా సస్పెండ్ ఎందుకు చేస్తున్నారండి? ఎవరు అతను? ఆయన ఎవరండి? ఒక 5 minutes ఆగన సస్పెన్షన్ లెటర్ వస్తుంది. కండోర్ షైన్ స్కూల్లో ప్రిన్సిపాల్ లక్ష్మయ్య అని చెప్పి విద్యార్థిని బొట్టు పెట్టుకున్నందుకు డైలీ పిల్లలందరినీ కొడుతున్నాడు. ఇట్లా ఒక్కటి కాదు, దగ్గర దగ్గర ఎంతోమంది పేరెంట్స్ని కొట్టడం జరిగింది ఇప్పటికీ. అయితే మా పేరెంట్స్ పిల్లలు మాకు చెప్పడంతో మేము ఇక్కడికి వచ్చినాము. అసలు ఎంత నిర్లక్ష్యం అంటే ఆ లక్ష్మారెడ్డి అనేటైనా కొట్టిండు, అతను ఇప్పుడు లేడు, లీవ్లో ఉన్నాడు, ఫస్ట్ లీవ్లో ఉన్నాడని చెప్పాడు, తర్వాత ఇంకోటి అని చెప్పారు. ఇప్పుడు మేనేజ్మెంట్ వీడికి లోపలికి రాగానే వాళ్ళు ఏమంటున్నారు, సారీ మేము ఇట్లా హిందువులమే అని చెప్పి మొత్తం మ్యానిపులేట్ చేస్తున్నారు. అందరికీ బొట్టు పెట్టి బయటికి తీసుకొని వస్తున్నారు. లేదు సార్ ఇది అని చెప్పి మమ్మల్ని లోపలికి తీసుకొని వెళ్ళి ప్రెస్ వాళ్ళు వస్తున్నారు, మీరు రండి, మీకు ఎన్ని కావాలి, ఇప్పుడు వాళ్ళకి ఎన్ని కావాలని చెప్పి అమౌంట్ ఇచ్చి మేనేజ్ చేసే వీళ్ళు సిస్టమ్ వీళ్ళు పెట్టారు. ఇది ఫస్ట్ టైం కాదు, ఇది 4th టైం ఇది కావడము. అయినా కానీ ఇప్పుడు మేము వాళ్ళకి డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయాలి, అట్లనే విద్యార్థికి సారీ చెప్పాలని మేము చెప్పినాం. ఈ మధ్య వాళ్ళ ప్రిన్సిపల్ ఒక ఆయన ప్రిన్సిపల్ ఏం చేస్తుండంటే బొట్టు కొట్టేసుకొచ్చిన పిల్లల్ని కొడుతున్నాడు. అందులో భాగంగా మన పిల్లగాడు నందు అనే పిల్లగాడిని కూడా కుట్టడం ఇప్పటికీ 4వసారి జరిగింది. మేము వచ్చి అదే విషయాన్ని ఈరోజు కరస్పాండెంట్ గారితో మాట్లాడడం జరిగింది. వారు ఏమంటారు అంటే మా ఇన్స్టిట్యూషన్ ఇట్లాంటిది ఏం ప్రోత్సహించదు, మేము ఇట్లాంటి పనులు ఏం చేయము, కానీ పొరపాటు అది ఒక వ్యక్తి వల్ల పొరపాటు జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. మేమే దానికి క్షమించండి, ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ ఇది మా నోటీస్కి రాలేదు సార్. యాక్చువల్లీ వచ్చే తిరుగుంటే మేము ఎప్పుడో తీసుకుంటాము. దయచేసి